పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. కర్నూలు ఆదోని ఎమ్మెగనూరు పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం నూతనంగా 22 ద్విచక్ర వాహనాలు ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. దీనితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ముందుండే పోలీసులు సిబ్బందికి ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా గుండెపోటు వచ్చినప్పుడు సిపిఆర్ విధానంపై శిక్షణ ఇస్తున్నామన్నారు. అందరూ వినండి. రామకృష్ణ భాయ్ బండి సార్ చూడడానికి మీరు నమస్కారం అండి. ఈరోజు కర్నూలు జిల్లా పోలీస్ పర్టికులర్లీ మన ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తగా 22 టూ వీలర్స్ని మాకు కేటాయించడం జరిగింది. సో దాని ఫ్లాగ్ ఆఫ్ ఈరోజు జరుగుతూ ఉంది. సో ఈ 22 వెహికల్స్లో 20 వెహికల్ అపాచీ వెహికల్స్, 2 బుల్లెట్ వెహికల్స్, ఇవన్నీ మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే కర్నూలు టౌన్ ట్రాఫిక్, ఆదోని ట్రాఫిక్, ఎమ్మెగనూరు ట్రాఫిక్కి డివైడ్ చేసి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. దీని ద్వారా ట్రాఫిక్ చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు 4 వీలర్స్ ఎక్కడ వెళ్ళదో అక్కడ 2 వీలర్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని రీతిలో పెట్టి, ప్లస్ ఈ అన్ని వెహికల్స్కి సైరన్, తర్వాత బ్లింకర్సు, ఆ తర్వాత మన మైక్ సిస్టమ్ అంటే ఆల్ నెసెసరీ ఎక్విప్మెంట్స్ ఈ వెహికల్స్కి పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మనకి పోలీస్ విజిబిలిటీ కూడా పెరుగుతుంది. సో పోలీస్ విజిబిలిటీ పెరగడం వల్ల ప్రజలందరూ కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇవన్నీ మనం ట్రాఫిక్ నియంత్రణ కోసం వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఈరోజు ఇంకో రెండో ప్రోగ్రాము ఈ ఫస్ట్ రెస్పాండర్స్ అంటే యాక్సిడెంట్లో ఫస్ట్ రెస్పాండర్స్ అంటే మన పోలీసులే ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రిలిమినరీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. మా ఫస్ట్ ఫేజ్లో ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ ఇస్తాము. తర్వాత సివిల్ పోలీస్కి కూడా జిల్లా మొత్తం పోలీస్ అందరికీ మినిమం ఫస్ట్ ఎయిడ్ అంటే ఎవరికైనా హార్ట్ అటాక్ కానీ అట్లాంటిది వస్తే మినిమం సిపిఆర్ ఇవ్వడము, ఆ తర్వాత చిన్న ఇంజురీస్కి అక్కడికక్కడ ఉన్న వెసులుబాటు బట్టి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడము, అవన్నీ మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు. సో 1 hour లోపల మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే చాలా ప్రాణాలు మనం కాపాడించవచ్చు. బట్ స్టిల్ గోల్డెన్ అవర్ లోపల కూడా కొన్నిసార్లు మీరు టీవీలు కూడా చూసుంటారు, ఎవరైనా స్పృహ పడి తప్పి పడిపోయి ఉంటారు. వాళ్ళకి ఆ టైంకి సిపిఆర్ వేసి ఉంటే వాళ్ళు బతుకుతారు, లేదంటే ఎందుకంటే మ్యాసివ్ హార్ట్ అటాక్ ఒక్కొక్కసారి ఉంటాయి. సో ఆ టైంకి మన సిపిఆర్ అనేది చాలా ఈజీ బట్ చాలా టెక్నికల్. సో అది అందరికీ
నేర్పించడము ప్లస్ మనం ప్రాక్టీస్ చేయించడము. సో మనం ఇక్కడ డమ్మీ ఇది